సో చూడండి వ్యూవర్స్, మనకి ఇక్కడ చింతనెక్కొండ కాడ మన చెరువు కట్టలో ఉన్నటువంటి చేపలు అది చూడండి. సో బెస్తోళ్ళ కష్టాలు అంటారు కదా, చూడండి కొద్దిగా. ఇగో ఈ ఆసామి మనకి ఇక్కడ మనకు చేపలు పట్టేది చూస్తున్నారు కదా. మన చింతనెక్కొండ చెరువు చేపలండి. సో బతుకున్న చేపలు కొద్దిగా మనం ఐదు చేపలు కాకుండా చెరువు గట్టుకొచ్చేసి కొద్దిగా బెస్తోళ్ళకు కూడా సహాయం చేయాలి. కొద్దిగా మనకు కొసరు కూడా కొద్దిగా ఎక్కువనే వేస్తారు. ఇగో ఇక్కడ చూసినావా, ఈ చేప తోక తినడం కోసం వచ్చిన చిన్న తోక పిల్ల. ఇగో చూస్తున్నారు కదా, మా వాటా వచ్చిందని సార్ దూరం తీసుకెళ్తాడు. ఇటు చూడ పటేలా, నా ఛానల్ కనబడతారు మీరు. మీరు పడతారమ్మా, మీరు పడతారు, నా యూట్యూబ్ ఛానల్ పడతారు, మీరు అందరు చూపించవచ్చు. సో చూస్తున్నారు వ్యూయర్స్, మన లాస్ట్ ఇయర్ మాత్రం ఇటు వెళ్తుంటే మన చెరువు కట్టలు తీయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం లాంగ్ వీడియోనే. చూడండి మనకు ఎపిసోడ్ కూడా ఫుల్ ఎపిసోడ్ ఒకటి తీయాలి. మన ఈ గంగాపుత్రుల గురించి మనకు తెలిసి వస్తుంది. ఇక చూస్తున్నారు కదా, ఈ శాల్తీ నాది, ఈ జీవం నాదనుకోబోతున్నాడు కలకాల అబ్బాయి. వీడియోల ఆదివారం అంటే ఆదివారం కదా, 31 డిసెంబర్ కదా, చుక్క ముక్కు ఉండాలి. అందులో ఈ చికెన్ ముక్కు, ఇది మన ఫిష్ ముక్కు ఉంటే ఎక్కువ వెళ్తుంది. అందులో డిమాండ్ బతుకునే చేపలు కాబట్టి. ఇగో మనకి ఈ పటేల్ ఇక్కడ ఉండి లెక్కలు చూస్తాడు. మనకు చెప్పాలంటే మాత్రం ఎక్కడ కట్టాలు పడ్డా కూడా లెక్కలు కరెక్ట్ ఉండాలంటారు కదా, కట్టాలు లెక్కలు చేస్తున్నాడు. ఆ మూతి చూస్తాడు, అది మంచి ఉందా లేదా అని. ఇగో చూస్తున్నాడు అక్కడ టప్పలాగా ఉన్నది మన బంగారు తీగ, కడుపులో బంగారు బాగుంటుంది చూడండి. సో ఇక్కడ మాత్రం మనం చూసినాం కదా, మన ఇంట్లో ఆడపిల్లలు అందరూ సుఖపురుషులే. పని చేయమంటే, చేపని గీకమంటే, తోమంటే ఎవరు తోమరు. కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ ఒక అవకాశం అన్నట్టు. 20 సంవత్సరాల కిందట చేపలు తెచ్చినామంటే మొగుని ఎట్లా కడగాలి, చేపను కూడా ఎట్లా కడిగేది ఇంట్లో ఆడోళ్ళు. కానీ ఇప్పుడు మొగుని బాగా మాత్రం కడుగుతారు, మాత్రం చేపలు మాత్రం కడగట్లేదు. అందుకోసమే మన చేపలు కడగడం కోసం ఇక్కడ మన చింతనెక్కొండ చెరువు కాడ అక్కలు కిలోకి మాత్రం 30-40 తీసుకుంటారు, కానీ మంచిగా కడిగిస్తారు. అవునా, మరి ఎక్కడ కంప్లీట్ ఇద్దాం.